సో మార్క్స్ గురించి చెప్పగట్టి ఎలా చదివేవారు? బాగా చదివేవాళ్ళ? మంచిగానే చదువుతుండే, మంచి గుడ్ స్టూడెంట్ అయినా? గుడ్ స్టూడెంట్. గుడ్ స్టూడెంట్ కాదు, టాపర్ నేను. టాపర్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో టాపర్, కాలేజ్ టాపరు, స్టేట్ లెవెల్లో కూడా 10th ర్యాంక్ ఏంటో వచ్చింది. ఓకే. సో ఇంకా సెకండ్ ఇయర్లో కొంచెం హైప్ ఎక్కువైపోయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువై కొంచెం మార్క్స్ తగ్గాయి. అండ్ ఇంకా బీటెక్లో ఇంకా నార్మల్ మీడియం అనమాట, 75% వచ్చింది నాకు. ఓకే. లవ్ స్టోరీస్ ఉండేనా అప్పుడు స్కూల్లో కానీ? లేదు, అప్పుడు నేను చాలా లావు ఉంటుండే, నేను అప్పుడు చాలా ఇంట్రోవర్ట్. స్కూలు ఇల్లు ఇల్లు స్కూలు, స్కూలు ఇల్లు ఇల్లు స్కూల్, ఇదే నా లైఫ్. ఇంటర్ బీటెక్లో కొంచెం తెలివి వచ్చింది, కానీ ఇంటర్ వరకు, ఇంటర్లో కూడా 10th వరకు అంటే మంచిగా చదువుకుంటుండే. మమ్మీ డాడీ చెప్పిన మాట వింటుండే, ఏం ఫుడ్ పెట్టినా ఏం నో చెప్పకుండా తింటుండే. ఎవ్రీథింగ్ అంటే మమ్మీ డాడీ ఎలా అంటే అలా మంచి అమ్మాయి లెక్క ఉంటుండే అనమాట నేను 10th వరకు. సో ఇంటర్లో కొంచెం ఫ్రెండ్స్ ప్రభావం ఉంటుంది, కొంచెం పెద్దగా అయ్యామని అనిపిస్తుంది. ఇంకా అది మూవీస్కి వెళ్ళడం, ఇంట్లో అబద్ధాలు చెప్పి తిరగడము, అలా. ఓకే. ప్రపోజల్స్ ఏం రాలే ఇంటర్లో? నేను అంత బ్యూటిఫుల్ ఏమి ఉండకపోతుండే ఆ టైంలో. నేను నాకు ఇంట్లో అంత పాకెట్ మనీ కూడా ఇవ్వకపోతుండే, ఎర్నింగ్స్ కూడా ఏం లేవు కదా ఆ టైంలో. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ. ఓకే. సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా వర్క్ చేసా ఆ టైంలో, జాబ్ చేసుకుంటే. అప్పటి వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, నా దగ్గర ప్రాపర్ ఫోన్ కూడా లేకపోతుండే. సో ఇంకా నేను అప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వచ్చిన మనీతో ఐ పర్చేస్ మై ఫస్ట్ స్మార్ట్ ఫోన్, డ్రెస్సెస్ కొనుక్కున్నా, సెలూన్కి వెళ్ళా. అప్పటి వరకు నేను సెలూన్కే వెళ్ళలే. బీటెక్ ఫైనల్ ఇయర్ ఆ మనీతో వెళ్ళా అనమాట. ఆ తర్వాత మళ్ళీ జాబ్ తెచ్చుకొని ఆ వచ్చిన మనీతో మంత్లీ నాకు 15K అలా వస్తుండే. ఆ మనీతో ఇంట్లో ఇవ్వకపోతుండే అనమాట, ఎప్పుడో ఒక్కసారి ఇస్తుండే. నాకు చాలా ఖర్చులు ఉన్నాయి, నాకు సేవింగ్స్ ఉన్నాయి, నాకు కావాలి అని నేనేం చేస్తా, చాలా ఖర్చులు ఉన్నాయి. అదే ఇవే ఖర్చులు, సెలూన్స్కి వెళ్ళడము, బట్టలు కొనుక్కోవడము, వేస్ట్ ఖర్చులే. లేదు, అవి వేస్ట్ ఖర్చులు ఎందుకు అవుతాయి, మనకు మీద మనం పెట్టుకున్నది. ఇవే బట్టలకి, ఫుడ్కి, ఇంకా ఇలానే. ఇంకా నాకు షూట్స్ అంటే ఇష్టం అయింది. సో కెమెరా కొనుక్కుందామని మనీ సేవ్ చేసుకోవడము, మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడము, స్టార్టింగ్ వీడియోస్ అన్ని స్మార్ట్ ఫోన్లో తీస్తుండే అనమాట. తర్వాత ఒక 2-3 years తర్వాత మనీ సేవ్ చేసుకొని ఫస్ట్ కెనాన్ 200D కెమెరా కొన్నా 50,000 పెట్టి. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కెమెరా, ఇప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా నా దగ్గర డ్రోన్ క్యామ్ ఉంది, ఇన్స్టా 360 కెమెరా, యాక్షన్ కెమెరా, గో క్యామ్, డిజిటెక్ యాక్షన్ కెమెరా అండ్ కెనాన్ మిర్రర్లెస్ M50 Mark II 4 కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. నమస్కారం. లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ అయింది, అది తర్వాత కదా. బీటెక్ అయ్యి జాబ్ చేస్తూ ఆ తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పరిచయం అయినప్పుడు అనుకో ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారి రిలేషన్ అయ్యి ఆ తర్వాత బ్రేకప్ అయ్యి. ఎందుకైంది బ్రేకప్? అంటే లవ్ స్టోరీ 1.5 year అంటే ఎక్కువ ఏం లేదు. కానీ కాకపోతే బ్రేకప్ ఏంటంటే నేను అతన్ని నమ్మి నేను అతనికి మనీ ఇచ్చా, అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ చేసా. సో నాకు మనీ అవసరం అన్నప్పుడు అతను హెల్ప్ చేయలేము, మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. నేను అతని ఫ్రెండ్స్కి ఇలా మనీ ఏం చేసేవాడు అబ్బాయి? ఆ అబ్బాయి కూడా కెమెరా వర్క్ చేస్తుండే, అదే కెమెరా పర్సన్ అన్నమాట. అంటే ఎందుకు పాపం కెమెరా అన్నీ చూస్తున్నావు? అబ్బాయి చిచి అలా కాదు కదా, క్లారిటీ ఉంది కదా ఇద్దరికి. చిచి అతన్ని ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అతను కాదు, కానీ అతను కెమెరా వర్క్ చేస్తున్నాడు, డైరెక్టర్ అనమాట, షార్ట్ ఫిలిమ్స్ అవి డైరెక్ట్ చేస్తారు, కెమెరా వర్క్ చేస్తుండే. సో అప్పుడు నాకు కొంచెం కెమెరా రిలేటెడ్ వర్క్ అంటే అలా పరిచయం అయింది. సో అలా ఫోన్స్లో మాట్లాడుకుంటే అలా కొంచెం డెవలప్ అయింది అనమాట. ఫ్రెండ్షిప్ కాస్త మళ్ళీ స్లోగా రిలేషన్ అయింది. ఇంకా అలా 1 year కంటిన్యూ అయింది. ఇంకా నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉన్నాయంటే ఇంకా నేను మనీ ఇచ్చా బా మంచిగా. నా టైంలో గట్టిగా మనీ వస్తుండే, ఒక 1.5 lakhs వరకు ఇచ్చా.
గట్టిగానే మనీ వస్తుంది. ఇంకా మేమిద్దరం బయటికి వెళ్తుంటే మొత్తం నేనే మనీ పెట్టుకుంటాను. రెస్టారెంట్కి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా అతనేం ₹1 ఇవ్వగొట్టి ఇవ్వకొట్టుండే అనమాట. ఇంకా సరేలే మన రిలేషన్లోనే ఉన్నాం కదా, ఎవరు పెడితే ఏమైంది అన్నట్టు పెడుతుండేవాడి. కానీ తర్వాత అర్థమైంది అనమాట, యాటిట్యూడ్ చూపించడము, ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడము, నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకపోవడము. సో ఇంకా దానివల్ల ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యి ఇంకా బ్రేకప్ అయిపోయి. ఎవరు చెప్పారు బ్రేకప్? నేనే చెప్పా. డబ్బులు ఇవ్వలేదనా? డబ్బులు ఇవ్వలేదని కాదు, కానీ గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత నేను దూరం పెట్టా. అంటే డబ్బులు ఇచ్చుంటే గొడవ అయ్యేది కాదు. డబ్బులు ఇచ్చాక కాదు, కానీ బట్ ఏమైందంటే అతను ఎలా అంటే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుండే అనమాట, ఈగో ఎక్కువ ఉంటుండే. సో కొంచెం నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుండే. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం, నిన్ను కంట్రోల్ చేయకూడదు అది. ఓకే, నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుండే. నాకు నచ్చలనమాట. నువ్వు ఇది వేసుకో, అది వేసుకో, అవ్వ నన్ను మమ్మీ డాడీని ఎప్పుడు నన్ను ఇంత కంట్రోల్ చేయలేదు. నువ్వెవరు చేయడానికి? బాయ్ ఫ్రెండ్ కదా. బాయ్ ఫ్రెండే కానీ నేను ఎప్పుడు అతన్ని కంట్రోల్ చేయను కదా. మరి అతను కంట్రోల్ చేయకూడదు కదా. ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటుంది కదా. నా లైఫ్ నాకు ఉంటుంది, నా ఫ్రీడమ్ నాకు ఉంటుంది, నా ఫ్రెండ్స్ నాకు ఉంటుంది. నా ఫ్రెండ్స్ లో నాది ఫ్రీడమ్ అని నా కంట్రోల్, నా లైఫ్ అంటే పాపం వాడు ఎక్కడ ఉన్నాడు రా అందులో, వాడి బాధ వాడిది, వాడు కూడా ఉండాలని. అతను ఉంటాడు కానీ బట్ ఏమైందంటే ఫస్ట్ మనీ, తర్వాత ఇంకా మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఏం హెల్ప్ చేయాలి, కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మెల్లమెల్లగా దూరం స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా నేను కొన్ని రోజులు బ్లాగ్ పెట్టా. ఆ తర్వాత మళ్ళీ అతను బ్లాగ్ పెట్టాడు. నేను కొంచెం గట్టిగా అడగడం స్టార్ట్ చేశాను. మనీ నాకు కావాలి, నేను నీకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చా కదా, నాకు ఇప్పుడు అవసరం ఉంది, నువ్వు ఎలా అయినా ఇవ్వు, అట్లీస్ట్ మంత్లీ 10,000 అయినా ఇవ్వడానికి ట్రై చేయి, నాకు ఇప్పుడు మనీ అవసరం ఉంది అని అడిగా. అతనేం హెల్ప్ చేయాలి. ఇచ్చిన అమౌంట్ ని రిటర్న్ ఇవ్వమన్నా, ఈఎంఐ టైప్ లో ఇవ్వమన్నా. అట్లీస్ట్ ఈఎంఐ టైప్ లో అయినా ఇవ్వు, నాకు కొంచెం ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది. ప్రెసెంట్ నా దగ్గర కూడా సిచ్యువేషన్ బాగాలేదు, సో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అతనికి అవసరం ఉన్నప్పుడు నేను మనీ ఇచ్చా, షూరిటీ పెట్టాను. ఏమైనా కొనుక్కోవాలంటే నా దగ్గర షూరిటీ పెట్టుండే అనమాట, ఇస్తారులే అన్నట్టు. సో దానికి కూడా ఏం మనీ కట్టాలి, అది కూడా నేనే కట్టుకున్నాను. సో ఇంకా నాకు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో నేను అడిగాను అనమాట, ఈఎంఐ ఇలా రూపంలో అయినా 10,000 అయినా 15,000 అయినా ఇవ్వంటే అస్సలు ఇవ్వలే అతను. ఇవ్వలే, ఇంకా తిట్టడం స్టార్ట్ చేసేవాడు. నేను ఎందుకు ఇస్తాను, నీ ఇష్టం, నువ్వు ఎవరికైనా చెప్పుకో, నాకు అవసరం లేదు, ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా లైట్లే ఒక లెసన్ అన్నట్టు ఇంకా నేను కూడా వదిలేసా. ఇంకా స్లోగా మర్చిపోయా, దూరం పెట్టేసా. ఓకే, డిస్టర్బ్ ఏం అవ్వలేదా? అయ్యా ఉంటుంది కదా, 1.5 years అంత క్లోజ్గా ఉండి డైలీ మాట్లాడుకొని సడన్గా ఒక మనిషి అలా మాయమైపోతే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. ఎలా మూవ్ ఆన్ అయ్యాం? ఇంకా మూవ్ ఆన్ అయితే ఇంకా ఫ్రెండ్స్కి బాధ చెప్పుకోవడము, వాళ్ళు టార్చర్. ఓకే, నేను ఏమైనా అంటే నాకు కొంచెం క్లోజ్ సర్కిల్ ఉంటుంది అనమాట, ఒక 3-4 క్లోజ్ ఉంటారు. సో వాళ్ళకి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఏ టైంలో అయినా కాల్ చేస్తారు. 2 కానీ 3 కానీ 4 కానీ రెడీ ఉంటారు. బయటికి వెళ్దాం రా అంటే సరే పదా బైక్స్ తీద్దాం పదా అని బైక్ తీసుకొని బయట లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుండే. ఇంకా లాంగ్ డ్రైవ్స్కి చిల్ అవుతుండే.